అందులో మన బీసీఐ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నేలలో ఏ పోషకాలు ఏ స్థాయిలో ఉంది తెలుసుకోవడానికి మేము ఎండాకాలంలో వచ్చేసి ఈ సాయిల్ శాంపిల్ కలెక్షన్ చేసుకుంటాం సార్. ఆ సాయిల్ శాంపిల్ కలెక్షన్ ఆధారంగా మేము ఆ టెస్టులు చేస్తూ ఉంటాం. ఆ టెస్టుల్లో మెయిన్గా ఏంటంటే ఈ మొబైల్ సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది. దీని ద్వారా మేము రైతులకి సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది రైతుల సమక్షంలో, రైతుల దగ్గరే కాకుండా వాళ్ళ పొలాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది రైతుల సమక్షంలో వాళ్ళ దగ్గర దీనికి సంబంధించినటువంటి టెస్టు అంటే 7 రకాల టెస్టులలో ఫస్ట్ పిహెచ్ సార్, ఓసి ఆర్గానిక్ కార్బన్, నైట్రోజన్, భాస్వరము, పొటాష్, సల్ఫర్, తర్వాత క్యాలిక్యులస్ అనేది 7 రకాల టెస్టులు చేస్తూ ఉంటాం సార్. ఫస్ట్ ఏం చేస్తామంటే దీని ఆధారం సార్ ఇది టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ కోడ్ ఉంటాయి. ఆ కలర్ కోడ్ ఆధారంగా ఏంటంటే ఫస్ట్ ఇది పిహెచ్ సార్. ఇది మన భూమిలో ఉదజని స్థాయి ఏ స్థాయిలో ఉంది, హై ఉందా, లో ఉందా, మీడియం ఉందా అనే స్థాయి మనకు తెలుసుకోవడానికి ఒకవేళ మనకు అనుకూలంగా తటస్థంగా అంటే 7.0 ఉంటే మనకు అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. 8.0 కానీ 5.0 కానీ ఉంటే మనకు ఆ పంటలకు అనుకూలంగా ఉండదు. కాబట్టి దాన్ని మనం పంటలకు అనుకూలంగా చేసుకోవడానికి గ్రీన్ మాన్యూర్ అంటే పచ్చిరొట్ట ఎరువులు సంబంధించినటువంటి మనకు పల్సెస్ సంబంధించింది గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ తర్వాత కౌపి అట్లాంటి వాటితోనే మనకు పచ్చిరొట్ట ఎరువులుగా తయారు చేసుకుంటే దాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు సార్. నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ సంబంధించింది సార్. ఇది సెకండ్ వన్. ఈ ఆర్గానిక్ అనేది మనకు భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఏ స్థాయిలో ఉంది, మీడియం ఉందా, హై ఉందా, లో ఉందా తెలుసుకోవడానికి సార్. ఇది మనకు మెయిన్గా కొంచెం మనకు లో ఉన్నట్టు ఉంటే మనకు ఒక ఎకరానికి ఒక 3 నుండి 4 టన్నులు వేసుకోవాలి సార్. తర్వాత మీడియం ఉన్నట్లయితే ఒక 2 టన్నులు వేసుకోవాలి. తర్వాత చాలా ఎక్కువ ఉన్నట్టుంటే ఒక 1 to 1.5 టన్స్ వేసుకుంటే మనకు మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇది మెరుగుపరుచుకోవడానికి సిటీ కాంపోస్ట్ ఎరువు కావచ్చు, వర్మి కాంపోస్ట్ కావచ్చు, తర్వాత ట్యాంక్ సీడ్ అంటే చెరువు పూడిక అట్లాంటి, తర్వాత FIM అంటే మనకు పెంట సంబంధించింది పశువుల పెంట వేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్నటువంటి కార్బన్ శాతాన్ని పెంచుకోవడానికి యూజ్ అవుతుంది సార్. తర్వాత నెక్స్ట్ మనకు భూమిలో ఎక్కువ మొత్తంలో మనము వ్యవసాయదారులు అందరూ పెద్ద మొత్తంలో వాడే స్థూల పోషకాలలో నైట్రోజన్, భాస్వరం, పొటాష్ ఈ 3 పోషకాలు విపరీతంగా విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు సార్. దానికి అనుకూలంగా మనకు ఆ విచ్చలవిడిగా వాడడం వల్ల ఏంటంటే నేల కాలుష్యం కానీ నీటి కాలుష్యం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ భూసార పరీక్షల ఆధారంగా ఈ భూసార వాళ్ళకి టెస్టులు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాం. ఈ రిపోర్ట్స్ ఆధారంగా ఏ స్థాయిలో ఉన్నదని తెలుసుకోవడానికి మెయిన్గా ఈ నత్రజని సంబంధించి సార్ ఇది కూడా మనకు ఏ స్థాయిలో ఉంది, మీడియం ఉందా, హై ఉందా, లో ఉందా. ఒకవేళ లో ఉన్నట్టు ఉంటే మనకు 125 kgs యూరియా యూజ్ చేయాలి సార్. ఒకవేళ మీడియం ఉండదు ఉంటే 95 kgs యూజ్ చేయాలి. ఒకవేళ హై ఉన్నట్టు మన నేలలో భూసార పరీక్షలు చేసిన తర్వాత కొంచెం ఎక్కువ అని తేలినప్పుడు ఒక 65 kgs యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సార్ మనకు ఫాస్ఫరస్ సార్. ఈ ఫాస్ఫరస్ వచ్చేసి మనకు భూమిలో ఏ స్థాయిలో ఇది కూడా మీడియమా, హైయా, లో అనేది మనకు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. దీన్ని కూడా మనకు స్థాయిని బట్టి రికమెండ్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ మనకు ఫాస్ఫరస్ సార్. నెక్స్ట్ ఫాస్ఫరస్ కూడా మనకు ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. దాన్ని బట్టి మనం రికమెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ సల్ఫర్ సార్. గంధకం అనేది మనకు భూమిలో ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, దానికి సంబంధించింది ఏమైనా మనకు ఎలా రికమెండ్ చేసుకోవాలనేది. తర్వాత ఈ లాస్ట్ వచ్చేసి సార్ 7th one క్యాలిక్యులస్ అంటే చౌడు నేలలు ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించినటువంటి మనకు ఒక 5 grams మట్టి తీసుకొని అందులో ఈ డ్రాప్స్ పోసినట్లయితే అందులో ఉన్నటువంటి చౌడు నేలలు ఒక చౌడుగా మనకు తేలినట్లయితే ఆ క్లై అనేది మట్టి అనేది కొంచెం ఇట్లా పొంగుతూ ఉంటుంది సార్. దానివల్ల మనం అంటే క్యాలిక్యులస్ అంటే చౌడు నేల ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. దానికి సంబంధించింది సార్ మెయిన్గా ఇది సాయిల్ టెస్ట్ సంబంధించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్స్, దానికి సంబంధించిన కలర్ కోడ్ సార్. దీని ఆధారంగా మనం రిపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఈ రిపోర్ట్ ఆధారంగా రైతులు వాడుతూ ఉంటారు సార్. దీనికి మెయిన్గా ఇది సాయిల్ ఫెర్టిలిటీ పెంచుకోవడానికి మెయిన్గా యూజ్ అవుతుంది సార్.